హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అల్లూరి అబ్బాయి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 10,000 సంపాదించిన, 10 లక్షలు సంపాదించిన డబ్బు మిగలకపోవడానికి ఒకే కారణం మనీ మేనేజ్మెంట్ లేకపోవడం. ఈరోజు ఒక బడ్జెటింగ్ ఫార్ములాతో మీ శాలరీని ఎలా మేనేజ్ చేయాలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. అది ఏమిటంటే 50, 30, 20 రూల్. 50% నీడ్స్ అంటే అవసరాలు, ఇది తప్పనిసరిగా ఖర్చులు అన్నమాట. ఉదాహరణకు ఇల్లు, ఆహారం, కరెంట్ బిల్లు, మొబైల్ రీఛార్జ్, ట్రావెల్, గ్రోసరీస్, ఇవన్నీ అన్నమాట. అంటే ఇవి జీవించడానికి తప్పనిసరిగా అవసరమైనవి. 30% వాంట్స్ అంటే కోరికలు అన్నమాట. ఇవి అవసరం కాదు, కానీ మనకి బయట తినటం, షాపింగ్, ట్రిప్స్, లగ్జరీ ఇల్లు, లగ్జరీ కార్స్ వంటివి అన్నమాట. ఇవి లైఫ్ ఎంజాయ్ చేయడానికి. తర్వాత 20% సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇవి ఫ్యూచర్ కోసం మనకు ఉపయోగపడేవి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఉదాహరణకు సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్, పీపీఎఫ్, ఎన్పిఎస్, ఇండెక్స్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, ఎమర్జెన్సీ ఫండ్, ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ వంటివి. ఇవి ఫ్యూచర్ సెక్యూర్ చేయడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఉదాహరణ, ఒకవేళ మీ శాలరీ 10,000 అయితే 5,000 నీడ్స్ కోసం వాడుకోవాలి, 3,000 వాంట్స్ కోసం వాడుకోవాలి, 2,000 సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుకోవాలి. ఇలా బడ్జెటింగ్ ఫార్ములాతో మన శాలరీని మేనేజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా చేసుకుంటే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని రీచ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత సేవ్ చేస్తున్నాం అనేదే ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అందుకనే ఇలాంటి మంచి మంచి ఫైనాన్షియల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.